ఫ్రెండ్స్, మనకి నాటు కాయిన్స్ని మనకి ఓచర్స్లోకి మార్చుకునే పద్ధతి ఏంటంటే, మనం ముందుగా మీరు ఈ ట్రేడింగ్ అనే ఆప్షన్లోకి రండి. ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ట్రేడింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అవుతుంది కదా, ఇలా ఓపెన్ అయిన తర్వాత నాటు కాయిన్ ఓచర్గా మార్చాలంటే 1,00,00,000 కాయిన్ని ఒక ఓచర్గా మార్చుకోవాలి. ఓకేనా? ఓచర్ మీద క్లిక్ చేయండి. మీరు ఓచర్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇలాగైతే ఓపెన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మనకి కాయిన్స్ని ఓచర్లోకి మార్చేటప్పుడు గ్యాస్ ఫీజు అడుగుతుంది, మింట్ ఫీజు అని అడుగుతుంది. చూసారా? 0.06 టోన్ కాయిన్ కావాలి మనకి. అంటే ఈ టోన్ కాయిన్స్ని మనం వాలెట్లో ఉండాలి, టెలిగ్రామ్ వాలెట్లో ఉంటే అప్పుడు దీన్ని గ్యాస్ ఫీజు కింద తీసేసుకొని దాన్ని కాయిన్స్ అనేది ఓచర్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా? దానికోసం మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ మీరు టోన్ కాయిన్ బై చేయాలి. టోన్ కాయిన్ ఎలా బై చేయాలని చెబుతాను చూడండి. వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వాలెట్ అనే ఆప్షన్ కనపడుతుంది చూడండి. ఇదిగో వాలెట్ ఉంది కదా, ఈ వాలెట్ మీద క్లిక్ చేయండి. టెలిగ్రామ్లో మన ప్రొఫైల్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలాగైతే వస్తుంది. ఇలాగ వచ్చిన తర్వాత మనకి వాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ వాలెట్ మీద క్లిక్ చేయండి. వాలెట్ మీద క్లిక్ చేసాక ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇలాగ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, టోన్ స్పేస్, టోన్ కాయిన్ 2 కనపడుతున్నాయి కదా. వాలెట్ ఎవరైనా సరే క్రియేట్ చేసుకోకపోతే మాత్రం క్రియేట్ చేసుకోండి. నేను చెప్పాను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మన టెలిగ్రామ్ ఛానల్లో రన్ అవుతున్న క్రిప్టో కరెన్సీస్ అనే వీడియోలో. సో అందరూ మీరు చేసుకునే ఉంటారు అనుకుంటున్నా. చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాలెట్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా? వాలెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ తర్వాత టోన్ స్పేస్ని క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. ఈ టోన్ స్పేస్ని మీరు క్రియేట్ చేసుకుంటే మీకు ఇందులో పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ని మీరు చాలా జాగ్రత్తగా అయితే సేవ్ చేసుకోవాలా. మనకి పై నెట్వర్క్లో ఎలా సేవ్ చేసుకున్నామో సేమ్ ఇందులో కూడా దాన్ని పాస్వర్డ్ని సేవ్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ యాడ్ క్రిప్టో అని ఉంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి అక్కడ బ్యాంక్ కార్డ్ అని ఉంది కదా, ఈ బ్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు టోన్ కాయిన్ ఉంది. ఈ టోన్ కాయిన్ అలాగే ఉంచేసి ఇక్కడ కింద కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. చూడండి, మినిమం ఇక్కడ 35 అని ఉంది. 35 కాదు, మినిమం 4 టోన్స్ అయితే కొనండి. మినిమం 4 అయితేనే తీసుకునేది, అంతకుమించి తక్కువ అయితే తీసుకోదు. ఓకేనా? బై 4 టోన్ అని ఉంది కదా కింద, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ అయితే ఇలాగ ఓపెన్ అవుతుంది. బ్యాంక్ కార్డు అని ఉంది కదా, దీని మీద ప్రెస్ చేసి అలా ఉంచి పే విత్ కార్డు మీద ప్రెస్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలాగ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేట్, సివి డేట్ ఎంటర్ చేసేసి ఇక్కడ మీ పేరు అయితే ఎంటర్ చేయండి. మీ పేరు ఎంటర్ చేసి పే విత్ నౌ అని ఉంది కదా, దీని మీద ప్రెస్ చేస్తే మీకు $18 సరిపోయిన అమౌంట్ మీ అకౌంట్లోంచి కట్ అయిపోయి టోన్ కాయిన్స్ అనేది మన వాలెట్లో యాడ్ అవుతాయి. వాలెట్లో యాడ్ అయిన తర్వాత మీరు మరలా నాట్ కాయిన్ ట్రేడింగ్లోకి వెళ్ళిపోయి మనకున్న కాయిన్స్ని వాచర్స్లోకి అయితే మార్చుకోవచ్చు ఈజీగా. అప్పుడు పని ఈజీగా అయితే అయిపోతుంది. ఓకేనా? మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఇంకోసారి ఈ వీడియో చూడండి. అందరూ కూడా చేసేసుకోండి. మినిమం అయితే 1,00,00,000 కాయిన్స్ అయితే ఉండాలి. 1 crore కాయిన్ ఒక ఓచర్ కింద మారుతుంది, గుర్తుపెట్టుకోండి.